నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు చీమలపాడు ఘటన బాధితులకు ప్రభుత్వము పార్టీ అండా నిమ్స్ లో క్షతగాత్రులను పరామర్శించిన పలువురు మంత్రులు ఎంపీలు మంత్రి హరీష్ రావు ఏది మాట్లాడినా విషయం ఉంటుంది మీకేం ఉంది ఏపీ మంత్రులకు తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ప్రశ్న పేదలకు ఏం చేశారని ఆత్మీయ సమ్మేళనాలు బీఆర్ఎస్ నేతలకు వరంగల్ మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రశ్న ఫైన్ కోసం జ్యోతి బాపులే విద్యాలయంలో విద్యార్థుల నిర్బంధం జిల్లా కలెక్టర్ జోక్యంతో కథ సుఖాంతం ఖమ్మం జిల్లా చీమలపాడు ఘటనలో గాయపడి నిమ్స్ లో చికిత్స పొందుతున్న వారిని మంత్రులు కేటీఆర్ పువ్వాడ ఎంపీలు వద్దిరాజు నామా నాగేశ్వరరావు పరామర్శించారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా ఓఎస్డి డాక్టర్ గంగాధరు డైరెక్టర్ డాక్టర్ బీరప్పకు మంత్రి కేటీఆర్ ఆదేశించారు బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వము పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి గారు విశ్వాసాన్ని భరోసాని వచ్చి వాళ్ళు ధైర్యాన్ని తప్పకుండా తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ అన్నారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసుల గురించి మాట్లాడే ఏపీ మంత్రులు ముందు తమ వీపులు చూసుకోవాలని కేసుల్లో రక్షణకు పెదవులు మూసుకుంది మీరని వ్యాఖ్యానించారు చిల్లరగా మాట్లాడుతున్నారని చిల్లర వేషాలు మీవి చిల్లర చేష్టలు మీవి అని వారిని ఉద్దేశించి అన్నారు హరీష్ రావుకు ఉద్యమ నేపథ్యం ఉందని ఆయన ఏది మాట్లాడినా విషయం ఉంటుందని అన్నారు మీకు ఏమి ఉందని చిల్లరగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు మీరు హైదరాబాద్కి రావాల్సి ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దని పిచ్చి మాటలు మాట్లాడితే ఖబర్దార్ అని హెచ్చరించారు మీరు ఎందుకు ఒంగి సలాములు పెడుతున్నారో కేంద్రానికి అనేది అర్థమవుతుంది మరి దయచేసి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదు మీరు ఇవాళ విభజన హామీల మీద కూడా మీరు స్పష్టంగా లేరు మీకు ప్రత్యేక హోదా మీద స్పష్టంగా లేరు మీరు ఉన్న హామీలను మర్చి మేము ఏ ప్రాంతంలో బతికే బిడ్డలో ఆ ప్రాంతంలో ఓటు హక్కు కలిగి ఉంటే మంచిదని చెప్పిన మాటని వక్రీకరించి విపరీత అర్థాలు తీసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఖబర్దార్ మీలాంటి వాళ్లకు అసలు మీరు హైదరాబాద్ని తెలంగాణని వదిలిపెడితే మీ పరిస్థితి ఏందో మీకు అందరికీ తెలుసు ఈనాటికి మీకు హైదరాబాద్లో అనేక మందికి మీరు ఎప్పుడైనా మీరు విమానాలు దిగితే ఆంధ్రాలో దిగారు హైదరాబాద్లో దిగి ఆంధ్రాకు పోతారు మీరు ఇప్పటికి కూడా హైదరాబాదే మీకు కేర్ ఆఫ్ అడ్రస్ బిడ్డ తప్పుడు మాటలు మాట్లాడితే తగిన శాస్తి జరుగుతుంది మొన్న హరీష్ రావు గారు సంగారెడ్డిలో ఈ ప్రాంతంలో బ్రతికే బిడ్డలు ఈ ప్రాంతంలో జీవనాధారం చేసుకొని నివసించే వాళ్ళు ఈ ప్రాంతంలోనే ఓటు హక్కు పొందితే మంచిదన్న సందర్భాన్ని చూసుకొని ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన అనేక మంది మంత్రులు వారి పరిత్యాలు చాలా చిల్లరగా మాట్లాడుతున్న నేపథ్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వారికి ఉద్యమాల నేపథ్యం లేదు ఇవాళ హరీష్ రావు గారు ఒక ఉద్యమ పోరాట స్ఫూర్తితో వచ్చిన నేత వారి తెలంగాణ పోరాటం దాదాపు తెలంగాణ పోరాటంలో కీలకంగా వ్యవహరించి మరి ఆనాడు మంత్రిగా పనిచేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారమైనాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు వైద్య రంగం కావచ్చు అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న నేత వారి మీద అవాకులు జవాకులు మాట్లాడాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అది సరైన పద్ధతి కూడా కాదు మీరు చిల్లర మాటలు మాట్లాడేది మీరు చిల్లర వేషాలు వేసేది మీరు తెలంగాణ
సంపూర్ణంగా విశ్వసిస్తున్నది మీరు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయడానికి మోడీ ప్రభుత్వం తలపెట్టిన దాన్ని అడ్డుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తలేరు కాబట్టి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న సంస్థలు ఒక పరిశీలన చేస్తున్నాయి. ఇటువంటి దాన్ని మనం అడ్డుకొని విశాఖ ఉక్కుని కాపాడి మన ప్రాంత ప్రజలకు మేలు చేయాలి. ఆనాడు విశాఖ ఉక్కు కావాలని పోరాటాలు చేసిన దాంట్లో తెలంగాణ బిడ్డలు కూడా ఉన్నారనే మాట వాళ్ళు మరోరాదు. బీఆర్ఎస్ పాలనలో పేద ప్రజలకు ఏం చేశారని ఆత్మీయ సమ్మేళనాలు పెడుతున్నారని వరంగల్ మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రశ్నించారు. నెక్కొండ మండలం మహబూబ్ నాయక్ పంచాయతీ పరిధి అడ్డబాట తండా, మాలోతు తండా, బుక్య తండా, దేవుని తండా, రెడ్లవాడలో హాస్సే హాత్ జోడో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లా చీమలపాడులో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని, క్షతగాత్రులకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేసీఆర్ బిడ్డ లిక్కర్ మాఫియాలో పురోగతి సాధించారని ఆత్మీయ సమ్మేళనాలు పెడుతున్నారా లేదా టీఎస్పీఎస్సీ పేపర్స్ లీకేజీతో నిరుద్యోగులు బాధలో ఉన్నందుకు సంబరాల, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారనా, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చారనా ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా బైంసా మహాత్మా జ్యోతి బాపులే విద్యాలయంలో టీవీ పగిలిందని, అందుకు ఫైన్ కట్టందే బయటికి కదిలేది లేదని ప్రిన్సిపల్ 10వ తరగతి విద్యార్థులను నిర్బంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో విద్యాలయంలో 10వ తరగతి విద్యార్థులకు వీడుకోలు సమావేశం జరిగింది. తమ పిల్లలను ఇండ్లకు తీసుకువెళ్లడానికి తల్లిదండ్రులు సైతం అప్పటికే విద్యాలయానికి వచ్చారు. కాగా విద్యాలయంలో టీవీ పగిలిందని, దీనికి 10వ తరగతి ఏ సెక్షన్ విద్యార్థులు ₹1500 వంతున ఫైన్ కట్టి ఇంటికి వెళ్లాలని లేదా బయటికి కదలనిచ్చేది లేదని ప్రిన్సిపల్ సుమంజలి నిర్బంధం చేశారు. దీంతో సుమారు 35 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అక్కడే ఉండిపోయారు. జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి బైంసా పర్యటనకు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆయనను కలిసి తమ గోడును వెలిబుచ్చి పిల్లలు పస్తులు ఉన్నారని వాపోయారు. దీంతో ఆయన స్పందించి విద్యాలయాన్ని సందర్శించి తనిఖీలు చేశారు. మరుగుదొడ్లలో నీటి వసతి సరిగ్గా లేకపోవడము తదితర సమస్యలు గుర్తించి ప్రిన్సిపల్ సుమంజలికి చివాట్లు పెట్టారు. ఎలాంటి నిర్బంధాలు విధించకుండా విద్యార్థులను ఇళ్లకు పంపించాలని ఆదేశించడంతో కథ సుఖాంతమైంది. ఒలకపోసేసాడు షారాయుడు ఒలకపోసేసాడు గేట్ నుంచి వెళ్ళిపోవాలి. ఎప్పుడు వచ్చినా ఇప్పటి వరకు సార్ 3 టీసీ బుక్లు అయిపోయినాయి సార్. 3 టీసీ బుక్లు అంటే ప్రతి ఒక్కరికి ఏమైనా ఇష్యూ ఉంటే టీసీ ఇచ్చేసి పంపించారు.
పిల్లల్ని 10th అయిపోయింది కదా, 10th అయిపోయిన తర్వాత పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారు. ఫ్యూ కంప్లైంట్స్ ఇస్తున్నారు, కొంచెం ఇన్స్టిట్యూషన్ కొంచెం బాగా మెయింటైన్ చేయాలి, ఫుడ్ అది బాగా పెట్టాలి అని. సో అవి మాట్లాడినాము. అండ్ వీళ్ళు ఆల్సో కన్వే టు ఆర్సీ వాళ్ళందరూ కూడా వచ్చి విజిట్ చేసి ఇన్స్పెక్ట్ చేసి బాగా చేస్తారు. ఏపీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పీనిపే విశ్వరూప్ అధ్యక్షతన జిల్లా సమీక్ష కమిటీ సమావేశం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ప్రారంభమైంది. అజెండా మేరకు పలు అంశాలపై సమీక్ష జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, కొటారు అబ్బయ్య చౌదరి, తెల్లం బాలరాజు, దూలం నాగేశ్వరరావు, మేఘ వెంకట ప్రతాప అప్పారావు, శాసన మండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ, షేక్ సాబ్జీ, జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. దగ్గర మళ్ళీ ఒక 7-8 లక్షల నుంచి 12 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది కనుక వీళ్ళు స్థలాలు తెలియకుండానే వీళ్ళ పేరున స్థలం తీసుకుని 3 లక్షలకు 4 లక్షలకు వేరే వాళ్ళకి విక్రయిస్తున్నట్లుగా మారిపోట్లో అవగాహన ఉంది కనుక దానికి సంబంధించి తర్వాత మళ్ళీ ఇల్లు లేదని మళ్ళీ పెడుతున్నారు అప్లికేషన్స్. ఇది పూర్వం నుంచి వస్తుంది కనుక దాని మీద ఎంక్వైరీ చేసి ఆ కట్టేవాళ్ళు మన లబ్ధిదారుడా లేకపోతే వేరే బయట వాళ్ళు వచ్చి ఎవరైతే ఉన్నత వర్గాల వాళ్ళు కానీ లేకపోతే కొంచెం డబ్బు ఉన్నవారు వచ్చి కడుతున్నారా అనే దాని మీద ఎంక్వైరీ చేసి లేకపోతే దానికి మనం 1,80,000 ఇస్తున్నాం కాబట్టి దానికి అధునాతన కట్టడం కూడా ఇప్పుడు వచ్చింది కాబట్టి టెక్నాలజీ, ఆ టెక్నాలజీ ప్రకారం మనం కట్టించే విధంగా కొంత వాళ్ళు పే చేసే విధంగా ఇస్తున్నారు. దాన్ని కూడా ఎంకరేజ్ చేయడం. అవుట్ సైడ్స్ విషయంలో కూడికి విషయంలో మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ అవుతుందండి. మరింత కూడా లో లెవెలింగ్ ఏరియా కనుక లో లెవెలింగ్ ఏరియాలో ఫిష్ ట్యాంక్స్ వీటిని పోడ్చాలంటే కాస్ట్తో కూడిన పని కనుక ఖర్చు ఎక్కువ అవుతుంది కనుక దానికి ఎన్ఆర్జీఎస్లో ద్వారా అది పూడికి మంజూరు చేసి కొంచెం ఎక్కువ చేసే విధంగా చేయాలని అవుట్ సైడ్ సంబంధించి దాని ప్రకారం వాళ్ళకి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలక్ట్రికల్ లైన్స్ అండ్ రోడ్ ఇటువంటివన్నీ కూడా ఫెసిలిటీస్ కల్పించాలని మిగిలిన హౌస్లు కూడా తొందరగా కట్టమంటే చాలామంది కట్టకపోవడం అవి వెనక్కి తీసుకుంటామని రూమర్స్ చాలామంది పుట్టిస్తున్నారు కనుక నిరుపేదల దగ్గర డబ్బులు లేవు కాబట్టి కొంత బేస్మెంట్ లెవెల్ వరకు కూర్చొని కొంచెం పిల్లర్స్ అవి చేసుకున్న వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వాల్సిందిగా వాళ్ళు ఎందుకంటే అంచెలంచెలుగా దశల వారీగా కట్టుకుంటారు. సంవత్సరానికి ఇంత ఆదాయం. హైదరాబాద్ అంబర్పేట బీసీ విద్యార్థుల హాస్టల్ సమస్యలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. 300కు పైచిలుకు ఉన్న విద్యార్థులు ప్రతిరోజు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. అన్నంలో, చారులో పురుగులు, చదువుకునే గదులలో, పుస్తకాలపై, గోడలపై హాస్టల్ అంతా పురుగులమయంగా మారిపోయింది. చదువుకుందామంటే లైట్లు లేవు, ఫ్యాన్లు లేవు, ట్యూబ్ లైట్లు అరకొరే, కరెంటు తీగలు బయటకు ఉండి చేయి తాకితే షాక్ కొట్టేలా ఉంటుంది. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక విద్యార్థులు సతమతమవుతున్నారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి హాస్టల్లో ధర్నా చేపట్టినా ఎవరూ స్పందించడం లేదని వాపోతున్నారు. అన్నం తిన్నాక అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన విద్యార్థుల గోడు వర్ణనాతీతం. ఇదిలా ఉండగా హాస్టల్ను సందర్శించిన బీజేవైఎం హైదరాబాద్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ మీడియాతో హాస్టల్లోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని మండిపడ్డారు. భవిష్యత్తు తరాలకు పనిచేసే విద్యార్థులు పురుగుల అన్నం తింటే వారి ఆరోగ్య పరిస్థితి ఏం కావాలని నిలదీశారు. హాస్టల్కు నిధులు కేటాయించినా నిధులు సక్రమంగా రావడం లేదని హాస్టల్ వార్డెన్ చెబుతున్నారని తెలిపారు. విద్యాశాఖ మంత్రికి ఎన్ని మార్లు విన్నవించినా కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే చర్యలు చేపట్టి హాస్టల్ విద్యార్థులకు మెరుగైన భోజనము, వసతి కల్పించాలని, పరిశుభ్రత పాటించాలని డిమాండ్ చేశారు. హాస్టల్పై ప్రభుత్వం అశ్రద్ధ వహిస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
అందరికీ నమస్తే. నా పేరు ప్రవీణ్ కుమార్, బీజేఎం హైదరాబాద్ సిటీ సెక్రటరీ. ఈరోజు అంబర్పేట్ చే నెంబర్ చౌరస్తాలో శ్రీరమణ థియేటర్ పక్కన ఉన్న బీసీ హాస్టల్ ఈరోజు ఇక్కడ అన్నంలో పురుగులు పడి బొద్దింకలు వచ్చి హాస్టల్ క్లీన్ లేక విద్యార్థులందరూ 350 మంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ఈ ప్రభుత్వము ఈ యొక్క వార్డెను వీళ్ళందరూ కూడా కుమ్మక్కై మా యొక్క ఫుడ్ను మొత్తం దొంగలిచ్చి మాకు దొంగ రకంగా ఈరోజు పురుగులు అన్నం పెడుతున్నారు అని చెప్పి నిరసన తెలుపుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి గారు అన్న ప్రకటన ఏంటంటే బీసీ హాస్టల్ విద్యార్థులు కావచ్చు, ఎస్సీ హాస్టల్ విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నా మన్మడి తినే తిండే వాళ్ళకు కూడా పెడతానని చెప్పి ప్రకటనలు పలికిన ముఖ్యమంత్రి ఈరోజు అంబర్పేట్ బీసీ హాస్టల్లో ఎలాంటి ఫుడ్ తింటున్నారో ఒకసారి వచ్చి చూసిపో. ఈరోజు పురుగులు అన్నం తింటున్నారు. ఈరోజు జిల్లా పురుగులంతా హాస్టల్ చుట్టుముట్టేస్తాయి. ఇక్కడ ఎండాకాలం వస్తుంది, ఇంతవరకు ఒక ఫ్యాన్ కూడా తిరగట్లేదు, ఒక ట్యూబ్ లైట్ లేదు. ఈరోజు ఏమో హాస్టల్ పర్యవేక్షణ చేస్తున్నారు. ఈరోజు టీడీ ఇంతవరకు పొద్దున్న నుంచి మేము ధర్నా చేసి డీడీ రావాలని చెప్పి నిరసన తెలుపుతుంటే ఇంతవరకు టీడీ ఇక్కడ రాలేడు, సమాధానం చెప్పే అధికారి లేడు. ఈరోజు ఇక్కడ ఉన్న వార్డెన్ కూడా ప్రభుత్వానికి కుమ్మక్కై ఇక్కడ ఉన్న సామాన్లు దొంగలించే పనిలో ఉన్నది తప్ప విద్యార్థులకు న్యాయం చేసే పనిలో ఆమె లేదు. దయచేసి ఈ యొక్క హాస్టల్ సమస్యలు వెంటనే తీర్చకపోతే ఈరోజు సాయంత్రం లోపల హాస్టల్లో నాణ్యమైన ఫుడ్, ఇక్కడ కరెంటు, ఫ్యాన్లు ఒకవేళ సబ్మిట్ చేయకపోతే ఈరోజు యుద్ధమాన్ని తీవ్రతరం చేస్తాం. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. జరిగిన అన్ని పురుగులు కావచ్చు, ఈ నీట్నెస్ కావచ్చు, ఈరోజు కనీసం కూడా కలేదు. ఇక్కడ విద్యార్థులందరికీ ఫుడ్ పాయిజన్ అయింది. ఈరోజు విద్యార్థులు సొంతంగా వాళ్ళ ఈరోజు ఎక్కడెక్కడో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చి అన్నం ఉంటుందని చెప్పి ఈరోజు బీసీ హాస్టల్లో ఉంటే ఈరోజు వాళ్ళకందరూ ఫుడ్ పాయిజన్ అయ్యి ఒకరొకరు 5,000 10,000 ఖర్చు పెట్టుకొని సొంత డబ్బులతో ఉన్నారు. అమ్మ నాన్న కూలి పనులు చేస్తూ ఇక్కడ మా ప్రభుత్వం ఉంది కదా బీసీ హాస్టల్లో ఉంటే ఈరోజు మా బీసీ ప్రభుత్వం చూస్తుంది అని చెప్పి వాళ్ళు ఎంతో ఆశలతో గొప్పటి ఆశలతో ఇక్కడికి వస్తే ఈరోజు పురుగులు అన్నం పెడుతుంది. ఈరోజు ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఈ బీసీ హాస్టల్ అధికారులు కావచ్చు, వాళ్ళ పిల్లలకి ఫుడ్ తినబెడితే అప్పుడు తెలుస్తుంది ఒక రుచి. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టల్ అన్నింటిలో కూడా నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలి, పురుగులు లేకుండా అంతా కూడా పరిశుభ్రత పరచాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న విద్యార్థులకు లైబ్రరీ సౌకర్యం లేదు, వెంటనే లైబ్రరీ సౌకర్యం కల్పించాలి. ఫ్యాన్లు, కరెంటు అన్నీ కూడా సదుపాయాలు కల్పించాలి. లేని రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టల్లో ఉన్న సమస్యలు అన్నిటిపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి పట్టణ ఆర్య వైశ్యులు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నార్కెట్పల్లి పట్టణాన్ని అభివృద్ధి పరుస్తున్న తీరు పట్ల ఆకర్షితులై భారీ సంఖ్యలో ఆర్య వైశ్యులు అధికార పార్టీలో చేరారని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు దోసపాటి విష్ణుమూర్తి తెలిపారు. నగరకల్ చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో ఆర్య వైశ్యులకు అనుకూలమైన పనులు చేయడం వలన దేనికైనా ముందు వస్తుంది కాబట్టి వాళ్లకు మద్దతుగా మన ఆర్య వయస్సులో ముందుకొచ్చి ర్యాలీగా తిరిగి మద్దతు తెలుపుతుంది. నగరకల్ చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో ఆర్య వయస్సులకు అనుకూలమైన పనులు చేయడం వలన దేనికైనా ముందు వస్తుంది కాబట్టి వాళ్లకు మద్దతుగా మన ఆర్య వయస్సులో ముందుకొచ్చి ర్యాలీగా తిరిగి మద్దతు తెలుపుతుంది. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకు తన రాజీనామా లేఖను పంపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్తో కలిసి పార్టీ అగ్రనేతలు జేపీ నడ్డా, తరుగు చుంగ్తో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు వ్యవస్థాపకుడు
ఉస్మానియా అరుణతార విప్లవ విద్యార్థి ఉద్యమాల స్ఫూర్తి ప్రదాత కామ్రేడ్ జార్జిరెడ్డి 51వ వర్ధంతి సభలను ఈ నెల 14న అన్ని విద్యా సంస్థలలో గ్రామాలలో విస్తృతంగా నిర్వహించాలని పీడీఎస్యు నిర్మల్ జిల్లా అధ్యక్షుడు వాగ్మరే మహేందర్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ భవన్లో జార్జిరెడ్డి వర్ధంతి సభ వాల్ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడుతూ తెలంగాణలో విద్యార్థుల నిరుద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం పేపర్ లీకేజీల ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు వాగ్మరే ఆకాష్, నాయకులు శ్రీనివాస్, రోహిత్, చంద్రముని, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉస్మానియా అరుణతార హైదరాబాద్ చెగువేరా కామ్రేడ్ జార్జిరెడ్డి 51వ వర్ధంతి సభలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా నేడు నిర్మల్ జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ భవన్ పార్టీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. విద్యార్థులు జార్జిరెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని నేడు ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో విద్యారంగంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అందరికీ తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై చిన్న చూపు చూస్తుంది. పేపర్ లీకేజీ, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలు, ఎస్ఎస్సీ పరీక్షల పేపర్ లీకేజీలు ఉదాహరణగా తీసుకోవచ్చు. కాబట్టి జార్జిరెడ్డిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులందరూ పోరాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నెల 16వ తేదీన బొమ్మకు గంగయ్య కన్వెన్షన్ హాల్లో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్ల ప్రజలు హాజరు కావాలని పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు మంద సంజీవారెడ్డి కోరారు. ఈ మేరకు మీడియా సమావేశంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ, కార్పొరేటర్లు, కాలనీల అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, కార్యదర్శులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు అదేవిధంగా గౌరవ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ సెక్రటరీతోటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా గౌరవ కార్పొరేటర్లు, మా పార్టీ సెక్రటరీ, అదేవిధంగా డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని 16వ తారీఖు ఆదివారం జరగబోయే బీఆర్ఎస్ పార్టీ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కోసం చర్చించడం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, మా స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు మల్లారెడ్డి గారి ఆదేశానుసారం మరి రేపు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ సమావేశానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున తరలించాలని చెప్పి మా కార్పొరేటర్లు అందరూ కూడా మరి డివిజన్ ప్రెసిడెంట్లకు దిశ నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి గారితో పాటు మేడ్చల్ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనకు ఇన్ఛార్జి మరి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు షంబిపురం రాజు గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ వాణిదేవి గారు, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జి మరి రాజశేఖర్ రెడ్డి గారితో పాటు మరి చాలామంది జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా మరి దిశ నిర్దేశం చేయబోతున్నారు. మనందరికీ తెలుసు, ఈ 9 సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేసుకున్నాం. అంతేకాదు తెలంగాణే కాదు యావత్ భారతదేశంలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మోడల్ రాష్ట్రంగా మరి తీర్చిన ఘనత మన కేసీఆర్ దక్కింది. మరి అందులో భాగంగానే టీఆర్ఎస్గా ఉన్న పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ మరి ఈరోజు ఒక కీలక నిర్ణయం తీసుకున్న కేసీఆర్ గారు మన రాష్ట్రంతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలే కాదు, అటు ఢిల్లీ కానీ, ఒరిస్సా కానీ, అదేవిధంగా ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో కూడా
మరి బీఆర్ఎస్ పార్టీ విస్తరించబోతూ ఉంది. కాబట్టి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ భారతదేశంలో ఒక రాజకీయ శక్తిగా మరి కిసాన్ అబ్కా బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో రైతు రాజ్యాన్ని తీసుకురావడానికి కేసీఆర్ గారు కంకరబద్దులై బయలుదేరుతున్నారు. కాబట్టి మనం ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా వారికి ఘనంగా మరి వాళ్ళకు సంఘీభావం తెలిపి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదన్న విషయంతో ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులంతా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో మరి చర్చించుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీమలపాడు ఘటన బాధితులకు ప్రభుత్వము పార్టీ అండా. నిమ్స్లో క్షతగాత్రులను పరామర్శించిన పలువురు మంత్రులు, ఎంపీలు. మంత్రి హరీష్ రావు ఏది మాట్లాడినా విషయం ఉంటుంది, మీకేం ఉంది? ఏపీ మంత్రులకు తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ప్రశ్న. పేదలకు ఏం చేశారని ఆత్మీయ సమ్మేళనాలు. బీఆర్ఎస్ నేతలకు వరంగల్ మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రశ్న. ఫైన్ కోసం జ్యోతి బాపులే విద్యాలయంలో విద్యార్థుల నిర్బంధం. జిల్లా కలెక్టర్ జోక్యంతో కథ సిద్ధాంతం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.